ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆశ్రమవాస పర్వం ద్వితీయాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 393వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, సంజయాదులు తపస్సు చేసుకోవటానికి వచ్చేసారు. వాళ్ళు విరక్తి కలిగింది. వచ్చి శతయూపుని యొక్క ఆశ్రమ సమీపంలో వారి యొక్క ఆశ్రమం నిర్మించుకొని తపస్సులో లీనమై కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కొంతకాలానికి వీళ్ళని అందరినీ దర్శించాలనేటువంటి కోరిక పాండవులకు కలిగింది. వాళ్ళంతా బయలుదేరి వచ్చారు. అంతవరకు చెప్పుకున్నాం. నేటి విషయాన్ని ప్రవేశానికి ముందు చిన్న నుతి. స్వీయ రచనండి. అనుక్షణం కురుక్షేత్ర జీవన పథమున ఇంద్రియ రక్తులను నియంత్రించి ఈశ్వరార్పణ కర్మాను ముఖుడైన ధర్మ క్షేత్రమౌను. విషయ వాసన విదూర సాధనయే నిత్య పోరాటమిట జీవన సారథి పరమాత్మయైన ముక్తి మార్గఫల సిద్ధియే ప్రాప్తి. జీవనం అనుక్షణం ఓ కురుక్షేత్రం కదా. ఇక్కడ రక్తులు, అనురక్తులు, విరక్తులు ఇవన్నీ కూడా ఈ పోరాటంతో మనకు నడుస్తూ ఉంటుంది హృదయం. కాబట్టి ఈశ్వరార్పణ కర్మతో జీవుడు సాధనలో ఉంటే అప్పుడు ఈ దేహం ధర్మక్షేత్రం అవుతుంది, లేదా కురుక్షేత్రం. ఆలోచించాలి సీతారాం. జీవనం గమ్యం ఎలా సాగుతుంది, ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకున్న ప్రార్థన. పరమధీరునైనటువంటి పాండు తనూభవుడు వీళ్ళంతా కూడా బయలుదేరి వచ్చారు. ఎక్కడికి? ధృతరాష్ట్రాదులను దర్శించుకునే నిమిత్తంగా. పరమధీరులైన పాండు తనూభవులిట్లు ధైర్య సార మెడలి వికల బుద్ధులగుచు నుండి పోవంగడంగిరి అయి అంధ నృపతించూడనధిప ముఖ్య. వాళ్ళకే తప్పలేదు బంధం, అనుబంధం, రాగం, అనురాగం, లంపటం. ఇక మనం ఎంతండి కదా. ఓ జనమేజయ మహారాజా, అవతరించండి స్వామి. అత్యధిక ధైర్యం కలిగినటువంటి పాండవులు ధైర్యం కోల్పోయి వికల మనస్కులై ఆ అంధరాజు ధృతరాష్ట్రుని చూడాలనేటువంటి కోరిక పుట్టి వాళ్ళు పూనుకున్నారు బయలుదేరుతానికి. వారి వెంట వారి వారి పరివారం, మరి రాజు బడలే రవితేజముల ధరగా, అంతే కదా. ఆ పరివారం అంతా కూడా బయలుదేరింది. వారి వారి వాహనములు అనుసరించి వస్తూ ఉన్నాయండి. అందరూ కూడా ఆ ధర్మరాజాదులు అనుసరించారు. వారు గంగానదిని దాటి కురుక్షేత్రంలో ప్రవేశించి ముందుకు సాగుతూ సాగుతూ అలా సాగి సాగి యతి శ్రేష్ఠుడైనటువంటి శతయూపుని యొక్క ఆశ్రమాన్ని సమీపించారండి. ఓహో, మనోజ్ఞ కదలి ఇవ్వడం అరటి తోపు. ఆ అరటి తోపులో వివిధ మృగమయంబును అయినటువంటి ధృతరాష్ట్రుని యొక్క ఆశ్రమం గురించి తెలిసిన వారిని అడిగారు. వారు అక్కడే అట అదో అల్లదే ఆ ధృతరాష్ట్రుని యొక్క ఆశ్రమం అని చూపగా ధర్మరాజు రథం దిగి, సోదరులు కూడా వారి వారి వాహనములన్నీ కూడా దూరంగానే దిగి నడిచి ఆశ్రమం సమీపించి ఆపై గొంతు పెగలక మోగబోయింది. మా తండ్రి ఎక్కడా అని అడిగాడు ధర్మరాజు డగ్గుత్తికతో. ధర్మరాజు యొక్క మానసిక ప్రవృత్తి మనకి ఇక్కడ దర్శనీయం. ఎవరికి వారు విశ్లేషించుకోవాలి. రుణానుబంధే రూపేణాం పశుపత్ని సుతాలయ. అందరూ వెళ్ళిపోయారు ధృతరాష్ట్రుడికి. ఈయన అసలే ధర్మరాజు కదా. ఈయనకి చింత పట్టుకుంది. అందులో అంధుడు, వృద్ధుడు, అయిందేదో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి వనవాసం చేస్తూ ఉన్నాడు. ఈ అరణ్యములో ఆయనకి చూసేదెవరు, పెట్టేదెవరు? ఆయనకున్నటువంటి మనోవైకల్యం ఆయనకున్నది. దాంతో ఆ జాలి, ఆ ధర్మం సాటి వ్యక్తి మీద ఉండవల్ల, అందులో పెద్ద తండ్రి
ఇంకాస్త కొట్టుకులాడుతూ ఆయన డగ్గుత్తికతో గొంతు పెగలక, అంటే ధర్మరాజు యొక్క మానసిక స్థితి ఈ ఒక్క మాటలో తెలుస్తూ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అయ్యా ఏరి మా పెద్ద తండ్రి గారు అని వారిని అడిగితే, యమునా స్నానంబునకును సుమతోయాహరణమునకు సువ్రతుండా సంయమిచనియే అనుచున్ తన్మార్గము చెప్పిరి తెలియం కౌరవ ముఖ్య. అయ్యా మా పెద్ద తండ్రి గారు ఏరి అంటే, అయ్యయ్యో ఆయన ఇప్పుడే కదా అలా యమునా నదికి స్నానానికి ఆచరించే నిమిత్తంగా వెళ్ళారు, అదో ఇదే దారి అని వాళ్ళకు చూపించారు. అట అందరూ బయలుదేరారు. ఎదురుగా వస్తున్నటువంటి ధృతరాష్ట్రుణ్ణి ఈయన వెళ్తూ ఉన్నాడు. ఆయన ఆ కార్యక్రమాలు ముగించుకొని స్నానాదులు ఆయన వస్తూ ఉన్నాడు. ఎదురుపడ్డారు. దూరంగా చూశాడు గాంధారిని, ధృతరాష్ట్రుణ్ణి, ధర్మరాజాదులు. కుంతిని కూడా చూశారు. ఆవిడ కూడా మరి వీళ్ళ సేవ చేసుకునే నిమిత్తంగా వెళ్ళింది కదా, ఎందుకు ఇంతటి తోడు నాకు ఆత్మీయులు మరి నాకు ఎక్కడ దొరుకుతారు, మళ్ళీ నేను ఒక్కదాన్నే అడవిలో తపస్సు చేసుకునలేను కదా అని ఈవిడ వాళ్ళని అండగా కొని ఈవిడ వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ ఉంది, పరిచర్య. సహదేవుడు పరుగున వెళ్ళాడు. ఆ కుంతి యొక్క పాదాలపై వాలి విలపించాడు. అందరూ పరామర్శించుకున్నారు. సంజయుడు పాండవులను బహువాత్సల్యంగా చూశాడండి. పాండవులు కూడా ప్రేమగా సన్మానించారు ఆ సంజయుణ్ణి. వారంతా సంతోషంగా ఆశ్రమానికి చేరుకుంటూ ఉన్నారు. మంచి చెడులు ముచ్చరించుకుంటూ మునులు కూడా వచ్చారు. పాండవుల యొక్క పరిచయాలను అడిగారు. వీరంతా ఎవరు అంటే ఫలానా అని చెప్తే మాకు పరిచయం చేయమన్నారు. వాడితో సంజయుడు చెప్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ వైచిత్ర్యం. ఏ ధృతరాష్ట్రుని ద్వారా అష్టకష్టాలు పడి వనవాసం 13 ఏళ్ళు అరణ్య అజ్ఞాతవాసాలు చేసి కురుక్షేత్ర సంగ్రామం అనంతరం రాజ్యాన్ని ఏలుతూ 16 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత పూర్వపరాలన్నీ వదిలి ధర్మరాజు కదా, ఆ ధర్మచింతనలోనే పాండవులు కాలవతి దురతిక్రమ అన్న రీతిలో వెళ్ళదీస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒకళ్ళనొకళ్ళని పరిచయం గావించుకొని తల్లడిల్లిపోయారు. జంబూనదఛాయ చందాంబు వర్ణంబు. అయ్యా వీళ్ళెవరు అంటే పాండవులు, మాకు కాస్త పరిచయం చేయండి. సంజయుడు వాళ్ళకి చెప్తా ఉన్నాడు. అయ్యా అదో ఆ జంబూనదఛాయ చందంబు వర్ణంబు కలిగిన పలుచని గణపమేను నూరిత దీర్ఘత్వ సమున్నత ఘ్రణంబు ఉచిత దీర్ఘత్వ సమున్నత ఘ్రాణంబు విడుదలైన విశాల నేత్రములును కంఠీరవంబు రేఖయుం నొప్ప చోట్కిన్ ఎంతయు వ్రేగైన ఇతడు ధర్మతనయుండు ఎర్రందనము తనరిన మోపులు నాయత స్ఫీతంబులైన బాకువులును వెడదయురంబునై పొల్లుచునితడు భీముండు జ్వల సుందర శ్యామ జ్వల సుందర శ్యామ తనవు వారణేంద్రు కైవడియును వారిజముల ఎట్టి కనుదోయిగలయితండు అర్జునుండు. ఎవరి రూపాలు ఎలా ఉన్నాయో చెప్తా ఉన్నాడు ఆ సంజయుడు ఆ ఋషులకు. అవతరించండి స్వామి. ఆ పసిడి ఛాయల సన్నని శరీరం, తగినటువంటి పొడవు ఎత్తు, పొడవైనటువంటి నాసిక, దీర్ఘనాసిక, విశాల నేత్రములు, సింహములా ఉన్నటువంటి వాడే ఆయనే ధర్మరాజు. ఎరుపు శరీరం, ఎత్తైన భుజములు, చాలా పొడవైనటువంటివి, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఈయన ఇదో భీముడు, ఎరుపు రంగు. అదుగో ఆ నల్లని దేహం, తామర రేకుల వంటి కన్నులు కలిగి గజ గమనం కలిగినటువంటి వాడు మాతంగం గమనుడు అర్జునుడు. కుంతికి ఇరువైపులా ఉన్నారే వారే ఆ సుందరాకారులే నకుల సహదేవులు. ఈ విధంగా ఆ పంచపాండవులను ఆ సతీయుపనకు తదితరులకు వాళ్ళు సంజయుడు పరిచయం చేశాడు. నీలోత్పల ఛాయితో నవపద్మదళ నేత్రములు, మధ్యమ దశ వయస్సు,
మనోహరాకారిణి ఆవిడే ద్రౌపది. ఆ ఎరుపు దేహం కలిగినటువంటి ఆవిడ సుభద్ర, శ్రీకృష్ణుడి చెల్లెలు, నరుని ఇల్లాలు. ద్రౌపది నీలోత్పల ఛాయ, నలుపు రంగు, అందుకనే కృష్ణ అంటారు ఆవిడ్ని. మిగతా వాళ్ళు ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగుల వనిత నాగకన్య. ఇంకొకరు పాండ్యరాజు కూతురు, వీరు ఉలూపి చిత్రాంగదులు, వీరు అర్జునుని యొక్క భార్యలు. నల్ల కలువ దేహ ఛాయ కలిగినటువంటి ఆవిడ భీముని యొక్క భార్య అయ్యా. మరో ఆవిడ జరాసంధుని కూతురు, సహదేవుని ఇల్లాలు, ఆవిడ నకులుని భార్య. వీరంతా ధృతరాష్ట్రుని కోడళ్ళు సుమా. వాస్తవానికి పాండురాజు కోడళ్ళు అని చెప్పాలి. మరి ఎందుకు ఇక్కడ? అది సందర్భానుసారంగా పెద్దలను సన్మానించే పెద్ద తండ్రి. మరి ఈయనకు కూడా కోడళ్లే కదా. ఆ మాన మర్యాదలను కాపాడుతూ వీళ్ళంతా ఆ ధృతరాష్ట్రుని యొక్క కోడళ్ళు. ఈవిడ ఉత్తర అభిమన్యుని యొక్క భార్య. సంజయుడు ఆ మునులకు ఆ విధంగా పరిచయం గావించాడు. అంత ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో క్షేమ సమాచారాలన్నీ కూడా విధిగా అడిగి పాలనా విధి విధానములను గురించి పరిప్రశ్నించి తగు సూచనలు కూడా చేశాడు. వచ్చే ముందు చేశాడు, వచ్చిన తర్వాత కూడా తన పెద్దరికాన్ని, తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా రాచగణంలో మిత్రులు శత్రువుల కన్నా తటస్థ వైఖరి వారితో బహుజాగ్రత్తలు పాటించాలన్నాడు. తటస్థ వైఖరి వారితో నేడి కలియుగంలో రాజకీయ పాలనా వ్యవస్థలలో ఈ తటస్థ వైఖరిని అవలంబించే వారితో చాలా ప్రమాదం. గొంతెమ్మ కోర్కెలు, మేమే శాసిస్తామంటారు, మా మాటే చెల్లుబాటు కావాలంటారు, రకరకాల విచిత్ర ధోరణులు, ఎవరి స్వార్థం వాళ్ళదే. వెరసి దేశభక్తి సున్నా అని అనక తప్పదు. ఆలోచించాలి సీతారాం. కుంతి సేవలు, సంజయుడు అందరూ బాగుగానే ఉన్నాం కుంతి సేవలో. చెప్తా ఉన్నాడు, మీ పెద్ద తల్లి మిమ్మలను స్మరిస్తూ దీవిస్తూ ఉంటుందయ్యా గాంధారి. మరి ఇక్కడ వీళ్ళు తపస్సులో ఉన్నారు కదా, ఆపై మామూలు సమయంలో అప్పుడప్పుడు మిమ్మల్ని స్మరిస్తూ దీవిస్తూ ఉంటుంది. మహాపతివ్రత ఆవిడ. విదురుడు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడయ్యా, కనపడడు. గాలి నీరు మాత్రమే గ్రోలుతూ ఆహారం మాని నిర్విచారంగా అడవిలో తిరుగుతూ ఉన్నాడయ్యా అతడు. ధృతరాష్ట్రుడు చెప్పాడు. అంతలో విదురుడు దూరంగా అలా అల్లంత దూరంలో ధర్మరాజు కంట పడ్డాడు. ఆ అడవిలో ధూళికరమైనటువంటి దేహంతో జడలు కట్టినటువంటి జుట్టు, దిగంబరంగా ఉన్నాడు. జనాలను చూచి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు రయ్యమని. ధర్మరాజు వెంటబడి పరుగున వెళ్ళి కేక వేసి, నే ధర్మజుడను అని తన పేరు చెప్పగా ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆగిపోయాడు విదురుడు. అయ్యా ప్రాణఘట్టం ఇది. విదురుడు యోగ మార్గమున ధర్మరాజులో లీనమవటం ఇక్కడ మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం. ధర్మతనూజుండు తత్సమీపంబున కేగి అయ్యోగి కట్టెదుర నిలచి యాతండు నయనంబునర్ధమీలితములై యుండంగ నోరకయున్నంగాంచి నిర్మలాత్మక ఏను ధర్మసూనుడన్ ననుగను విచ్చి చూడవే అనుచు అతడు రెప్పలనగయించి ఏమన్నాడండి? అయ్యా నేను ధర్మరాజును, నిర్మలాత్మక ఏను ధర్మసూనుడా నన్ను గనువిచ్చి చూడవే అనుడతడు రెప్పలనగయించి ఎప్పండవోత్తమున్ తప్పక చూచి యుధాత్త యోగ బలము గైకుని ఇంద్రియములు ప్రాణములను గలిపి
నిజ శరీరంబు విడిచి యా నృపతి తనువు సొచ్చే తేజోమయత్వ విస్ఫూర్తి మెరయా తేజోమయత్వ విస్ఫూర్తి మెరయా. అయ్యా, ధర్మరాజును ఒక్కడే వెళ్ళి విదురుని ఆగమన్నాడు. ఏకాంతంగా ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గర నిలుచుకున్నాడు విదురుడు. ధర్మరాజు అలా రంగమంటూ వెళ్ళి విదురుని ఎదురుగా నిలవబడి ఆతృతగా విదురుడు కన్నులు మూసుకొని ఉన్నాడు. అంత విదురుడు కన్నులు తెరవమని ప్రార్థించగా ఆ నిమీలిత నేత్రములను ధరిచి ధర్మరాజును చూస్తూ యోగశక్తితో తన ఇంద్రియములను ధర్మరాజు యొక్క ఇంద్రియములలో, ప్రాణములను ధర్మరాజు యొక్క ప్రాణములో కలిపి శరీరం విడిచి క్రాంతి అయి ధర్మరాజు శరీరంలో ప్రవేశించాడు విదురుడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ధర్మరాజు మరింతగా భాషిస్తూ ఉన్నాడు. విదురునికి దహన సంస్కారం చేయనంచగా ఆకాశవాణి యతి అయినటువంటి విదురునికి దహన సంస్కారం నిషిద్ధం కదా అని హెచ్చరించింది. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతసర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన ప్రోత్సహించమని. గడప లోపడకూడం గడప దాడితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. బ్యూటిక్కులు ఇచ్చి మాయం చేయకండి స్వామి. మీకు నమస్కారం.